అదో సమీక్ష సమావేశం కానీ మాటల యుద్ధానికి వేదికయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు రెవెన్యూ అధికారులకు ఆగ్రహం తెప్పించింది. మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు మేం ఉండబోమన్నారు. మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ నీతుకుమారి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధికారులు వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగింది. అధికారులు తమ మాట వినటం లేదని, ఫోన్లు ఎత్తకుండా అవమానిస్తున్నారంటూ మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోని చాలా మంది రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన ఫోన్ నెంబర్ కూడా అక్కడి అధికారులకు తెలియదని, ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో అధికారులు లంచాలు తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు కూడా వాళ్లకు ఒకసారి ఎమ్మెల్యేల నెంబర్లు, ఎంపీ నెంబర్లు కొన్ని పెట్టుకోమని చెప్పనన్నా చెప్పాలనా, లేకపోతే వాళ్ళన్నా పెట్టుకోవాలనా? ఈ విధంగా అగౌరవ పరిస్థితి ఎట్లా సార్? ఎల్పిఏ స్కీమ్ లో కూడా మా దగ్గర అవినీతి, ఇప్పుడు జేసీ గారు వెళ్ళి కొనుగోలు చేసిన దాంట్లో కూడా అవినీతి ఉంటే ఎవరికి చెప్పుకోమంటారు మేడం? జేసీ గారు వెళ్ళి కొన్న దాంట్లో అక్కడ పొజిషన్లు ఉన్న వాళ్ళని కొన్నారు. మేము 3 సార్లు పంపించాను ఆ మనుషులు అది రిజిస్ట్రేషన్ చేయకని. అయినా కూడా అక్కడ అప్పుడున్న ఆర్డీఓ గారు జబర్దస్తి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించిండు. నిన్న పోయి తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించి, కాగితాలు రాపించి, కమ్మలు రాపించి, ఎందుకు ఈ దుస్థితి? మరోవైపు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సైతం అధికారుల తీరును ఎండగట్టారు. పనిచేయని అధికారులు మాకు వద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ ఎందుకు పోస్టింగ్ ఇస్తున్నారంటూ కలెక్టర్ను ప్రశ్నించారు గంగుల. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు వ్యాఖ్యలతో కలత చెందిన రెవెన్యూ అధికారులు సమావేశం నుంచి బయటకెళ్లేందుకు ప్రయత్నించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ తమ పని చేసుకోనివ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అధికారులు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి కూడా మేము కూడా ఫ్రెండ్లీగానే వివరిస్తున్నాం, ఫ్రెండ్లీగానే ఉన్నాం. దాదాపు 24 గంటలు ప్రతి తహసీల్దారు రెవెన్యూ శాఖ చేస్తూనే ఉన్నారు. తహసీల్దార్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అందరూ కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని, బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నామని అన్నారు. సమావేశం నుంచి వెళ్లబోయిన అధికారుల్ని కలెక్టర్ నీతుకుమార్ ప్రసాద్ వారించారు. అధికారులు వెళ్తామంటూ లేవడంతో ఎమ్మెల్యే మధు భయపెట్టే ప్రయత్నం చేయకండంటూ ఆగ్రహించారు. పోతా అంటే భయపెట్టి మేము పోతాం సార్, ప్రజలతో ఎన్నుకోబడ్డాం సార్. పోతా సార్, పోతాడు మీరు కూర్చోన్నారు మేమా సార్? పద్మయ్య గారు చూడు, ఈ వాతావరణం కూడా భయపెట్టిస్తురా సార్ మీరు? ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే మంత్రి ఈటెల ఇరు వర్గాలను శాంతపరిచేందుకు ప్రయత్నం చేశారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వార్ కొనసాగింది. మంథని నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా భూముల్ని ఇచ్చేస్తున్నారని, ఎమ్మెల్యేగా ఉండటం తామెందుకని అన్నారు పుట్టమధు. హౌసింగ్ డిపార్ట్మెంట్పై సమీక్ష నిర్వహించాల్సి ఉండగా అది కాస్త అధికారులు, ఎమ్మెల్యేల మధ్య వార్గా మారిపోయింది. దీంతో నామమాత్రంగా సమీక్ష ముగిసింది. అయితే అధికారులు తమ తప్పును తెలుసుకుని పనిచేయాలని, ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ప్రజల డబ్బుతోనే జీతాలు తీసుకుంటున్నారని ఈటెల చెప్పారు.